ఏదో మీడియాలో ప్రచారం చేస్తున్నారు సిబిఐ ఈడీ అని. అంటే ఎంత గెలవడానికి కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అమిత్ షా, మోడీ వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి వందల వేల సంవత్సరాల నుంచి మనువాదాన్ని, వివక్షని పెంచి పోషించినటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు గతంలో ఇప్పుడు కూడా డైరెక్ట్గానే ఉన్నారులే. ఎందుకంటే పార్లమెంటు ఇది ప్రారంభోత్సవానికి ఇదే ఆర్య బ్రాహ్మణులు వస్తారు. అర్థమైందా? సో మనని పంచాంగం పేరుతోటి మన యొక్క ప్రైవసీ లేకుండా చేసి మనని మొత్తం కంట్రోల్ చేస్తుంది ఇదే బ్రాహ్మణులు. అర్థమైందా? అక్కడ పూజారులు కాదు మనం చూస్తున్నది ఈ బ్రాహ్మణులని. ఒకటి దేశ ప్రజల సంపద అంతా ఆ యొక్క గుళ్ళో దాచిపెట్టుకున్నాడు అప్పుడు చరిత్రలో. ఇప్పుడు కూర్చున్న దగ్గర ఏం పని చేయకుండా మన సంపద అంతా గుళ్ళో కూర్చుండి దోసుకుంటున్నాడు. అది కాకుండా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తాము అనేది అన్ని విషయాలు వాడికి తెలుస్తాయి బ్రాహ్మణుడికి. ఆ విధంగా నిన్ను వాడి కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. అర్థమైందా? సో అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీలని యొక్క పూజారిని చేయరా అంటే ఒప్పుకుంటలేడు వాడు. అర్థమైందా? సో ఈ క్రమంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు. ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నాడు. ప్రతిపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతున్నాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇది యొక్క డిమానిటైజేషన్ చేసింది, నోట్ల రద్దు చేసింది కేవలం ప్రతిపక్షాల దగ్గర ఉన్న డబ్బులు వాడు అధికారం నోటు దోసుకున్న 10-20 రూపాయలు చెల్లకూడదని చేస్తే ఆ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది. అర్థమైందా? సో అట్లనే ఇవాళ విభజించి పాలించు, బ్రిటిష్ ఓడి యొక్క పాలసీ, చాణక్యుడి యొక్క కుటిల నీతి, విభజించి పాలించు. వాడు ఇద్దరి దగ్గర దోసుకుంటాడు. వాడు మనకు చేసేది ఏం లేదు, కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి నీకేదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు. కానీ వాడు ఇద్దరికి నష్టం చేస్తున్నాడు. అది మనం గ్రహించకపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులని జల్లబెడుతుండు హేమంత్ సోరెన్ని జార్ఖండ్లో. అట్లనే మన కేజ్రీవాల్ గారిని, అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడ్డాడు. అట్లా ప్రజలు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 నుంచి 15 రాష్ట్రాలకు కూల్చిండు. అంటే ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్న దానికి అర్థమైంది. కేజ్రీవాల్ గారి మీద ఒక్క ఆధారం చూపెట్టండి, చెప్పండి. ఎవరో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం రాయ్యా? కామన్ సెన్స్. అట్లా బీజేపీ వాళ్ళు రోజుకి 100 పోస్టులు పార్లమెంట్ ముందట 2022లో రాహుల్ గాంధీ అట్లనే కాంగ్రెస్ నేతలు మోడీ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలిపితే ఆ ఫోటోని బీజేపీ ఐటీ సెల్ ద్వారా మార్ఫింగ్ చేపించి, ఎడిట్ చేపించి అది అయోధ్య రామాలయానికి వ్యతిరేకంగా అని ప్రచారం చేస్తున్నారు. దేశ అత్యున్నత మేధావి, దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మీద మూగ ప్రధాని అని దుష్ప్రచారాలు, మంగళసూత్రం ఎట్టుకోవద్దని దుష్ప్రచారాలు, అనని మాటలను అన్నట్టుగా క్రియేట్ చేసే దుష్ప్రచారాలు, ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చే రాహుల్ గాంధీని పప్పు అని దుష్ప్రచారం, ఇన్ని చేస్తూ ఇన్ని ఘోరంగా ఎన్నికల కోడ్కి నువ్వు విరుద్ధంగా మాట్లాడడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆధారాలతో సహా ఉన్న బీజేపీ నేతల మీద చర్యలు ఉన్నాయి. ప్రతిపక్షాల్లో ఉంటేనేమో వాళ్ళు తప్పు చేశారు అంటావు, వాళ్ళు నీ పార్టీలో జాయిన్ కాకపోతేనేమో సిబిఐ ఈడీ లోపలేస్తావు, నీ పార్టీలో బీజేపీలో జాయిన్ అయితే కేసులు లేవు, గీసులు లేవు. అంటే ఏం చేస్తున్నావు? ఏకంగా ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద భారతమాతని, ప్రజాస్వామ్యం అనే భారతమాతని నడి రోడ్డు మీద నీయేస్తున్నావు. అవునా కాదా? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నావు, వాళ్ళని జైల్లో పెడుతున్నావు, వాళ్ళని బెదిరిస్తున్నావు. వ్యాపారస్తుల్ని అదే చేస్తున్నావు, ప్రతిపక్షాలను అదే చేస్తున్నావు, సామాజిక కార్యకర్తలను అదే చేస్తున్నావు,
ప్రొఫెసర్ సాయిబాబా ఎవరికి అన్యాయం చేసిండు చెప్పండి. 10 ఏళ్ళు ఏం ఆధారం ఉంది చెప్పండి. 10 ఏళ్ళు జైలు ఎట్లా పెడతావు ఏ ఆధారం లేకుండా? అదేం చట్టం నాకు అర్థమైతలేదు. ఇప్పుడు చట్ట ప్రకారం వాడు నేరం చేస్తేనే శిక్ష వేయాలి. నేరం చేసిన వాళ్ళేదో ఎవరు చెప్పాలి? జడ్జి చెప్పాలి. జడ్జి చెప్పినాక అది ఫైన్ వర్డిక్ట్ అవుతుంది. ఎలాంటి ఆధారం లేకుండా ఏ జడ్జి తీర్పు ఇవ్వకుండా రిమాండ్ అంటే ఏంది? నువ్వు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారం రోజుల్లో 10 రోజుల్లో నువ్వు విచారణ చేస్తావు, కానీ బెయిల్ ఇస్తావు కదా. నేరం చేసినట్టు ఎక్కడ లేదు కదా ఆధారం. సో 10 ఏళ్ళు రిమాండ్లో పెడతారు ఎవరన్నా? అంటే యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. మీడియాని కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. ఇక నీకు జైలు వేయగలిగితే జైలు వేస్తున్నావు తప్పుడు కేసులు బనాయించి. ఇంకా అది వేసే వీలు కాకపోతే వానికి నువ్వు బురద తాగుతున్నావు. నువ్వు దేశభక్తుడివి కాదు, నీ దేశద్రోహివి, నువ్వు కమ్మివి, నువ్వు కాంగివి, నువ్వు హిందువు కాదు. ఇట్లా అంటే వాట్ ఎక్స్టెంట్ యు గో. మళ్ళీ నువ్వే కర్మ సిద్ధాంతం చెప్తావు. మరి కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు బ్రాహ్మణులకు అతీతమా కర్మ సిద్ధాంతం? అందుకే రాసుకున్నావు ఆ మనుధర్మ శాస్త్రంలో అన్ని బ్రాహ్మణునికి అనుకూలమైనవి రాసుకున్నావు. నీ మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణుని చంపితే పాపం అవుతుందంట, శూద్రుని చంపితే పాపం కాదంట. ఇదేం చట్టం రా? అంటే నువ్వు ఆర్యుడివి అంటే నువ్వు గొప్పోడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు దేశవాసులం మూలవాసులం అందరం శూద్రులం అంటే నీకంటే తక్కువ వాళ్ళం. మమ్మల్ని ఎందుకు కొట్టించాడు శూద్రులని అంటే ఆర్యులకి ఊడిగం చేయడానికి. అంతేనా అమిత్ షా? అంతేనా లుచ్చ మోడీ? నువ్వు బనియా. మోడీ అనే దుర్మార్గుడు బనియా. వాడు బీసీ కాదు. గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీసీ అని రాయించుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా, కళ్ళుండి చూడలోని పాపం యంగ్ పిల్లలకి విద్వేషాన్ని నేర్పుతున్నాడు. మతం పిచ్చి లేపితే అంటే నువ్వు 10 ఏళ్ల నుంచి దోసుకున్న సంపదకు లెక్క చెప్పాలి. పెట్రోల్ మీద తీసుకున్న ట్యాక్స్కి, డీజిల్ మీద వసూలు చేసిన ట్యాక్స్కి, ఇంకా జిఎస్టీ పెంచిన జిఎస్టీలకి ఇవన్నీ లెక్కలు ఎవడు చెప్పాలి? 10% లేని ముస్లిమ్స్ తోటి 84% ఉన్న హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది నువ్వు రాగానే? ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమైందా? అట్లా ఎన్ని కథలు పడుతున్నాడు.